గారి నాయకత్వం, రామచంద్ర గారి నాయకత్వం, ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వం, ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వం, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వం, ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వం, ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వం. మంత్రాల పట్టణంలోని 57వ డివిజన్ ప్రజలకు, అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు, చెల్లెలకు, తండ్రులకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. ముఖ్యంగా మా మైనారిటీ సోదరిమణులకు, సోదరులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు చేస్తూ, ఏదైతే 11 తారీఖు నాడు జరగబోయే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయో అందులో 57 డివిజన్కు సంబంధించిన అక్కలు, చెల్లెలు, అన్నలు అందరూ కూడా మరి మన ఎమ్మెల్యే గారు ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ, ఈ రాష్ట్ర గవర్నమెంట్ను సమర్థిస్తూ, మరి బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి పెద్దలు గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే గారికి మీరు అందరూ మద్దతుగా ఉండాలని తెలియజేస్తూ, వారు నియమించిన ఒక అభ్యర్థిగా నేను ఈ 57వ వార్డులో పోటీ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున, చేతి గుర్తు తరఫున. దయచేసి మీరు అందరూ ఆలోచించాలి. మరి గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉంది, మున్సిపాలిటీ గవర్నమెంట్ అధికారులు, తర్వాత మన ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తారు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే గారు. మరి మంచిర్యాల పట్టణంలోనే ఎన్నడూ చూడని విధంగా ఒక శ్మశాన వాటిక తయారు చేయడం జరిగింది. అది రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. మరి అంత పెద్ద గొప్ప నాయకుడు. అదేవిధంగా హాస్పిటల్ నిర్మిస్తున్నారు, మెడికల్ కాలేజ్ నిర్మిస్తున్నారు, స్కిల్ డెవలప్మెంట్ అక్కడ ప్రాజెక్టు కూడా నిర్మిస్తున్నారు. ఈ మంచిర్యాల పట్టణాన్ని రూపురేఖలు మారాలంటే ఏ పార్టీ కోటేయకుండా కాంగ్రెస్ పార్టీ కోటేసి ఎమ్మెల్యే గారిని, బుద్ధార్తి రామచంద్ర గారిని దీవించాలని మీ అందరికీ కోరుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే మరి ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, వాళ్ళకు ఓటేస్తే కోరిలో కుప్పలు వారేసిన విధంగా అవుతుంది. కాబట్టి వాళ్ళ ద్వారా ప్రయోజనం లేదు, వాళ్ళు ఏం పని చేయలేరు, వాళ్ళతో ఏం కాదు. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ వార్డుకు సంబంధించి ఎవరైతే బీజేపీ నాయకులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, టీఆర్ఎస్ నాయకులు కానీ ఉన్నారో మరి వాళ్ళు వచ్చి ఎన్నో చెప్తారు. ఆ మాటలు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు కోటేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ఒక విషయం అయితే క్లుప్తంగా చెప్తున్నాం మేము. ఏదైతే బీజేపీ అభ్యర్థి ఉన్నాడో, బీజేపీ అభ్యర్థి మంచిర్యాల ఉండలేడు, ఆయన కేవలం హైదరాబాద్లో ఉంటాడు. ఆయన ఏంటంటే టూరిస్ట్ లాగా వచ్చిపోతుంటాడు. కాబట్టి ఆయన మన ప్రజలకు అందుబాటులో ఉంటాడు. 57వ డివిజన్కి అసలు సంబంధమే లేదు ఆయనకు. ఆయన 1వ పట్టణం నుంచి ఏదైతే హైటెక్ సిటీతో ఆ ఏరియాలో ఉంటారు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. మున్సిపాలిటీ ఎన్నికలు అంటే ఏంది? ప్రజలకు అందుబాటులో ఉండాలి, స్థానికంగా ఉండాలి, ప్రజల సమస్యలు తెలిసి రోడా, కరెంటా, నీళ్ళ, లేకపోతే కుక్క చనిపోయిందా